పాదాలను ఆశ్రయించినటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారంటే చర్మము మీసాలు గడ్డము రోమాలు గోళ్ళు జుట్లు మాంసం ఎముకలు రక్తము క్రిములు మాలిన్యము కఫము పిత్తము వాతము ఇవేంటో తెలుసా బాడీ మెటీరియల్ అంటే శరీరంలోని పదార్థాలు ఈ పదార్థాలు కలిగి జీవిస్తున్న శవాలని ప్రియములని భావిస్తూ ఉంటారు అన్నాడు ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పారంటే ఇక్కడ ఈ పదార్థాలు కలిగి జీవిస్తున్న శవాలని ప్రియములని భావిస్తూ ఉంటారు ఎందుకు అసలైన ప్రియ వస్తువు నువ్వు ఆత్మనస్తు కామాయి సర్వం ప్రియం భవత తెలుసుకోవాలి ఎవడు ఆత్మస్వరూపుడై ఉన్నాడో ఎవడు శాశ్వతమై ఉన్నాడో అమృతరూపుడై ఉన్నాడో కేవల సచ్చిద్రూపుడై ఉన్నాడో ఆనందరూపుడై ఉన్నాడో అటువంటి వాడిని ప్రియము అని భావించకుండా కఫపిత్తవాత మాంస రక్త ఇత్యాదులతో కూడినటు వంటి శరీరంతో జీవిస్తున్నటువంటి శవాలని ప్రేమిస్తున్నారు వీళ్ళందరూ అన్నారు ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయం లేకపోతే ఇంత శరీరంలో ఉన్న లక్షణం చూస్తే అసహ్యకరమైనదే ఈ అసహ్యకరమైన లక్షణాలు కలిగి మూట కట్టిన శరీరాన్ని శవం తప్ప మరి ఏమంటారండి ఇక్కడ ఒకప్పుడు రమణ మహర్షి వస్తూ ఉండగా ఏదో సౌండ్ వినబడింది ఏమిటది అన్నారు అవి శవాన్ని మోసుకెళ్తున్నారండి నలుగురు అని చెప్పారట అవునా అది వాడంతట వాడు మోసుకోలేనప్పుడు ఐదుగురు మోస్తారు వాడిని వాడే మోసుకున్నప్పుడు వాడే మోసుకు తిరుగుతాడు ఇదే శవం ఉన్నాడు గొప్ప విషయం చూసారా ఈ శరీరం కదలలేనప్పుడు లోపల 5 మోస్తాయట మనల్ని పంచప్రాణాలు తెలుసుకోండి ఇక్కడ ఆ పంచప్రాణాలు వదిలేస్తే 5గురు కావాల్సి వస్తుంది అంటే నలుగురు అటు ఇటు పాడి కలిపితే 5 ఇది తెలుసుకో కనుక ఎప్పుడు మోస్తున్నావు 5 గ్రహించి ఇక్కడ 5 చేత మోసుకోబడుతున్నావు ఇక్కడ తప్ప ఏమీ లేదు ఇక్కడ దేని మీద మోహమో చెప్పండి నిజంగా భాగవతంతా విన్నాక దేహాత్మభ్రాంతి తొలగిందండి ఇంకా వీడెక్కువ వాడెక్కువ అని తప్పుడు బుద్ధులు పోయేయండి అంటే 42 రోజుల శ్రమ సార్థకమైనట్లే మరొకట్లేదు ఇంకా మీ ఊరు గొప్ప మా ఊరు గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప అని కొట్టుకుంటున్నామంటే మనం ఎక్కడున్నామో ఆలోచించరు ఇక్కడ ఇది విశేషమైన అంశములు మొత్తానికి శవాల్ని ప్రేమించుతున్న వాళ్ళయ్యా నిన్ను తప్ప ఇతరముల్ని ప్రేమించేవారు ఇప్పుడు చెప్పు నేను చాలా తెలివైందని ఒప్పుకుంటావా లేదా వాళ్ళు ఎవరినీ కాదని నిన్నే వరుడిగా ఎంచుకున్నానంటే నేను గొప్పదాన్నే అది గొప్పతనం నిన్ను వరుడిగా ఎంచుకోవడంలో అది గొప్ప విషయం ఇక్కడ అని చక్కగా చెప్తూ అస్థ్యం భుజాక్ష మమతే చరణానురాగ ఆత్మన్ రతస్య మయి చానతిరిక్త దృష్టే యర్హస్య వృద్ధయ ఉపాత్త రజోతి మాత్రో మామీక్షసే తదుహ న పరమానుకంపా మామీక్షసే తదుహ న పరమానుకంపా ఇది ఆఖరి శ్లోకం పరాకాష్ఠకు చెందిన శ్లోకం ఒక మాట నిజం నీకు నాపై కానీ మిగిలిన 16,007 మందిపై కానీ ప్రత్యేక దృష్టి ఉండదని తెలుసు అంటే వీరు నాకు ప్రియమైన వారు అని భావం నీకు ఉండదని తెలుసు ఎందుకంటే ఆత్మన్ రతస్య ఆత్మయందు రమించేటువంటి వాడువు నువ్వు ఆత్మరూపుడై నీ యందు నువ్వే రమిస్తున్నటువంటి వాడువు కనుక నువ్వు అలాగే ఉంటావు ఆత్మారాముడివి కనుక నువ్వు అలాగే ఉండు నీపై మా ప్రేమ ఇలాగే ఉండుగాక ఎంత చక్కగా చెప్పిందండి అద్భుతమైన మాట మమతే చరణానురాగం నీ చరణములపై ఉన్నటువంటి అనురాగం అస్తు అంబుజాక్ష మమతే చరణానురాగం ఎంత చక్కగా చెప్పింది ఇక్కడ ఇది ఎల్లవేళలో ఉండుగాక అంతేకాదు నీకు సృష్టి చెయ్యాలని సంకల్పం కలిగినప్పుడు నా వైపు నువ్వు చూస్తావు కదా అదే గొప్ప అనుగ్రహం అన్నది ఇది అర్థం కావాలంటే సామాన్యమైన అంశం కాదండి ఆ తల్లి చెప్పిన ఈ మాట రుక్మిణి మహాలక్ష్మిగా మహామాయగా మాట్లాడుతోందే తప్ప ఆయన పత్నిగా మాట్లాడుట లేదు ఇక్కడ స్పష్టమైనటువంటి అంశం ఇందులో గ్రహించవలసిన